బియ్యం మంచిగా జరగకుంటే అన్నంలో రాళ్ళు వస్తుంటాయి, వండతప్పుడు చూసుకోకుంటే కూరల ఎంటికలు వస్తుంటాయి. ఇక వాడిపోయినాయి ముక్కిపోయినాయి వండి పెట్టుడు, ఎచ్చి పచ్చి నూనెలు వాడుడు నడుస్తుంటది ఆడాడ. ఇక నడమ పురుగుల అన్నం ఫ్రై, జిల్ల పురుగుల సాంబారు, బల్లుల బిర్యానీ అని ఏ రైటి వంటలు సుతా వేసి పెడుతున్నారు. మరి గీడేం చేసిరంటే వారేవా మంచి గీత కొడుతుండే ఎల్కరాజు. కానీ ఇది చట్నీ కాదు సాంబార్ కాదు, జరంత వెరైటీగా ఉందిలే. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో మేము తినే చట్నీలు ఎలకబడ్డదని స్టూడెంట్స్ వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే రచ్చ రచ్చ అయింది. ఎమ్మటే ప్రిన్సిపల్ సార్ కు తెలిసి ఏ అంత జూట రాత్రి మిలిగిన సాంబార్ గిన్నెల నీళ్లు పోసి బయట పెడతాను ఎలక తిరిగిందని చెప్తున్నాడు. మరి ఇలా నియమేదో గాని దవాఖాన్ల మంత్రి రాజనరసింహ సార్ అయితే సీరియస్ అయిండు. కాలేజ్ హాస్టల్లో ఎసొంటి తిండి పెడుతున్నారో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ చేసిండు. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నైట్ ఒక ఎలుక పడితే పిల్లలు ఏదో ఆట కోసం తీసుకున్న వీడియోని హైలైట్ అయిందండి అంతే. 6 రోజుల కింద తిండి చక్కగా పెడతలేరు, కాంట్రాక్టర్ ను మార్చాలని స్టూడెంట్స్ లొల్లి చేసిండ్రు కూడా. ఏదో అప్పటి మందం బుదరకిస్తూ ఊకున్నారు. ఇప్పుడు గీ కథ ఫుడ్ బాగాలేదు సార్, ఏదో పడుతుంది అన్నంలో బొద్ది, ఇంకా చాలా చాలా జరిగినాయి సార్. ఇది పోరల కొడ్డి ఇచ్చేది కాకుండా ఒంటరిగా నీట్ గా పెట్టినందుకు ఎలకలు మెట్ట పెట్టే కథ ఇందన్నట్టు. పుసుక్కున తినే దాంట్లో పడితే ఏంది పరిస్థితి.